ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవవాక్కు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలరా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినము దైవవాక్కు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ తన చక్కటి వాక్యము చేత మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయులకు, దేవుని బిడ్డలకు శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రావటానికి ముఖ్య కారణం మనల్ని శోధించడానికి. ఈరోజు ఆత్మీయుని శోధించడానికి విశ్వాసుల యొక్క జీవితంలో సాతాను బలహీనపరుస్తూ ఉంటాడు. గనుక ఈ విషయాన్ని తెలియక అనేక మంది దేవుని బిడ్డలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఇన్ని అవమానాలు అని బలహీనలు అయిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, నువ్వు బలహీనుడు కావాలనేది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు. నేను బలవంతుడిగా చేయాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. గనుకనే దేవుడు ప్రతి దినము కూడా నీకు తోడుగా ఉంటూ నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ శోధన నిన్ను చుట్టుముట్టినప్పుడు ఏ మనుషుడైతే బలహీనుడైపోతాడో ఆ మనిషి క్రీస్తు యొక్క శ్రమను గూర్చి ధ్యానించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకు అంటే 13వ వచనంలో మాట ఉంటుంది, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలినవారైనంతగా సంతోషించండి. ఎవరైతే క్రీస్తు నిమిత్తమై యేసు ప్రభు నమ్ముకున్నందుకు దేవుని కొరకు నిందింపబడుతూ కష్టాలు పడుతూ కన్నీరు కారుస్తున్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మహా ఆనందమని ఎంచాలి అంటున్నాడు. క్రీస్తు మహిమ నీ మీద బయలుపరచబడినప్పుడు అది మహా ఆనందమని నువ్వు ఎంచాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు దేని కొరకైతే బలహీనుడు అయిపోతున్నావో, నువ్వు దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వుగా పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఎందుకు అంటే దేవుడి నిమిత్తమై ఎవరైతే బాధపడుతూ ఉంటారో, దేవుడి నిమిత్తమై ఎవరైతే బలహీనలు అయిపోతున్నారో, దేవుడి నిమిత్తమై ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వారందరూ కూడా క్రీస్తు మహిమను పొందుకోవటానికి అర్హులుగా దేవుడు తన వాక్యములో అందిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ఏ మనిషి మీద అయితే ఉంటుందో క్రీస్తుతో పాలిన వారై శ్రమల యందు సంతోషించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే కింద వచనం ఉంటుంది, క్రీస్తు నామము నిమిత్తమై మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. దేవునిని బట్టి నీకు కష్టాలు, దేవుని బట్టి నీకు ఇరుకులు, దేవుని బట్టి నీకు అవమానము, దేవుని బట్టి నీకు శ్రమలు కలుగుతున్నాయి అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ధన్యుడువు, నువ్వు అదృష్టవంతుడు. ఎందుకు అంటే దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. గనుకనే సాతాను మనిషి యొక్క బిడ్డలని శోధిస్తూ ఉన్నాడు. శ్రమల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత. నువ్వు అనుకోవచ్చు, ప్రార్థన నేను చేస్తున్నాను కదా, వాక్యాన్ని నేను చదువుతున్నాను కదా, నీ మందిరానికి వెళ్తున్నాను కదా, ఎందుకు నాకే ఇన్ని బాధలు అని నువ్వు అనుకోవచ్చు. నా ప్రియదేవం బిడ్డలరా, ఆ బాధను బట్టి నువ్వు సంతోషించు. ఎందుకంటే నువ్వు ధన్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ఆశీర్వాదమైన మాట కదా, ఎంత దీవెనకరమైన మాటే కదా. నువ్వు ధన్యుడు అని దేవుని దృష్టిలో ఉన్నప్పుడు
ఈరోజు నువ్వు బాధపడటానికి అవకాశం ఉండకూడదు. నువ్వు కన్నీరు కార్చడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు శ్రమలో మనం పాలిన వారమైనందుకు సంతోషించాలి. క్రీస్తును బట్టి మనం కష్టపడుతున్నందుకు మనం ఆనందించాలి. క్రీస్తును బట్టి నిందించబడుతున్నందుకు సంతోషించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దయచేసి దేవుడి నిమిత్తమై నీకు అగ్ని వంటి మహాశ్రమలను కలిగినప్పుడు నువ్వు బాధపడకు, కన్నీరు కార్చకు, ధన్యుడువని ధన్యురాలువని గుర్తెరిగి దేవునికి సాక్షికరంగా బ్రతుకు. కష్టాలు ఉన్నాయని దేవుడిని విడిచిపెట్టక దేవునికి ఇష్టకరంగా జీవించు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి దేవ, సర్వకృపానిధికి తండ్రి, మీకు వందనాలు. నువ్వు ప్రేమించిన బిడ్డలు ప్రభువా, ఈరోజు అగ్ని వంటి శ్రమలు వచ్చిన్నాయని బలహీనలు కాకుండా నాయనా మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమేనైనా మాకేదో ఒక వింత సంభవించినట్లు మేము ఆశ్చర్యపోతున్నాం. నా జీవితం ఇలాగ అయిపోయిందేంటి, నా కుటుంబం ఇలాగ అయిపోయిందంటే, నా పిల్లలు ఇలా అయిపోయారేంటి అని చింతిస్తూ బలహీనం అయిపోయాం ప్రభువా. అయ్యా, మీరే మాతో ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతలు ప్రభువా. ఇక నుంచి మేము మీ శ్రమలలో పాలిన వారమై ఉన్నందుకు సంతోషిస్తూ ప్రతి దినము కూడా నీ సన్నిధిలో మేము సాక్షిగా బ్రతకడానికి నీ కృప, నీ కౌగిలిలో మమ్మల్ని నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని వేడుకొంటున్నాం. నీవు మాకు తోడుగా ఉన్నావని ఆనందం కలిగి నీ కొరకు జీవించే యోగ్యత పరమందును చేరేంత వరకు కూడా నీకు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని మీరే మాకు అందించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమెన్.